ఈరోజు మన రెసిపీ ఎండు రొయ్యలు అలాగే గోరుచిక్కుడుకాయ కాంబినేషన్లో చేస్తున్నాం. ఎండు రొయ్యల్ని జస్ట్ ప్యాన్లో వేసేసి ఏం వేయలేదండి, ఉట్టి ఎండు రొయ్యలే ఇలా వేయించుతున్నాను అనమాట. మన ఇంట్లో కాదు పక్కింటి వాళ్ళకు కూడా ఆ వాసన వచ్చేస్తుంది. కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది. సో ఇవి బాగా వేగిపోయాయి. యాక్చువల్గా వీటిని తీసి పక్కన పెట్టేద్దాం. కొద్దిసేపు పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఇందులో నూనె వేసుకుందాం. అలాగే ఇక్కడ చూడండి, స్టీమర్ పెట్టి స్టీమర్లో గోరుచిక్కుడుకాయ వేసాను. బాయిల్ చేసి వాటర్ తీసేయడం కన్నా ఇలా స్టీమ్ చేసుకుంటే టైం కలిసి వస్తుంది. ఆల్రెడీ ఉడికిపోతాయి అండ్ అందులో ఉండే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అలాగే ఉంటాయి అన్నమాట వెజిటేబుల్స్లో. స్టీమ్ చేసుకొని కుక్ చేస్తే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. స్టవ్ మీద కాస్త నూనె వేసాను కదా, నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాం. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసాను, ఎందుకంటే ఎండు రొయ్యలు వేసాం కదా, కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేయండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. మూత పెట్టేద్దాం, వేగనిద్దాం. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో ఉప్పు వేద్దాం. మనం ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసేసుకున్నాం. ఒకసారి కలిపేయండి. కొంచెం ఇలా కలిపిన తర్వాత నూనెలో వేగనిద్దాం, మూత పెట్టేద్దాం. అలాగే ఇక్కడ స్టీమ్ కూడా అయింది, గోరుచిక్కుడుకాయ కూడా ఉడికింది. ఇలా అంటే తెలిసిపోతుంది ఉడికిపోయినా. ఇంకొక 2 నిమిషాలు దీన్ని ఇలా ఉంచేద్దాం. రొయ్యలు కాస్త వేగిన తర్వాత ఇందులో కారం వేద్దాం. పచ్చిమిర్చి వేసాం, సో కారం కొంచెం తక్కువ వేద్దాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఒకసారి కలిపేద్దాం. కావాలి అంటే ఇందులో టమాటా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై లాగా చేస్తున్నాను. మా ఇంట్లో ఆల్రెడీ పచ్చిపులుసు చేసాము, సో అందుకే నేను టమాటా వేయట్లేదు. ఇప్పుడు స్టీమ్ చేసుకుంటున్న గోరుచిక్కుడుకాయ. సేమ్ ప్లేస్లో మీరు బీరకాయ వేసుకోవచ్చు, దొండకాయ వేసుకోవచ్చు, ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మంచిగా మిక్స్ చేసేయండి. దీన్ని ఇలాగే ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇందులో కొంచెం స్టీమ్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి ఇలా అవుతుందన్నమాట. మంచి పొడి పొడిగా యమ్మీ యమ్మీ. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రండి బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీ ఈరోజే కాదండి, రేపటి కూడా ఏం పాడవదు, ఎల్లుండికి కూడా ఉంటుంది. నిజానికి ఈ పూట కన్నా నైట్కి రేపటికి ఇంకా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెతో, చపాతీతో, పుల్కాతో కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుందన్నమాట. స్టీమ్ చేసాం కాబట్టి తొందరగా అయిపోతుంది, ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. సో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టమైన కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, మీకు కూడా నచ్చొచ్చు. మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.